వదినకు వచ్చింది. ఇదే నిజమన్నయ్య. నేను, అప్పు ఇద్దరం ఆస్పత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాకు చూపించి తన కండిషన్ ఏంటో మాకు చెప్పి వెంటనే వదినను ఆస్పత్రికి తీసుకుని రమ్మని చెప్పారు. నీకు నేను నేరుగా ఈ విషయం చెప్పలేక అలా చెప్పాను. అసలు నీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని అలా చేశాను అన్నయ్య అంటూ కవి చెబుతుంటే రాజ్ గుండె ముక్కలై అల్లాడిపోతూ వింటూ ఉంటాడు. ఇప్పటికే చాలా సమస్యలు దాటేశాం. ఆ తప్పు నువ్వు చెయ్యకు. డాక్టర్స్ చెప్పిందే నిజం అన్నావు కదా, వెళ్ళి వదినకు చెప్పు వదినా, ఆలస్యం చేయకు అని కవి చెబుతాడు. నిజం చెప్పాలి కదా అని అంటాడు. చెబితే ఆ పిచ్చిది బతకగలదా? ఆ బిడ్డ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుందిరా. నన్ను పెళ్లి చేసుకున్నప్పట్నుంచి తనకి ఏ రోజు సంతోషం లేదురా. ఇప్పుడిప్పుడే తన కళ్ళలో సంతోషం చూస్తున్నానురా. ఇంతలోనే ఆ సంతోషాన్ని కూడా దూరం చెయ్యాలా? ఎందుకురా నాకు ఈ నిజం చెప్పావురా? ఎందుకు చెప్పావురా అని రాజ్ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఈ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి, కావ్యలు బుల్లిస్వరాజ్తో ఊసులాడుతూ హ్యాపీగా ఉంటారు. ఫ్రెండూ, ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి నిన్ను ఫ్రెండు అని పిలవాలా, అమ్మమ్మ అని పిలవాలా అంటాడు బుల్లిస్వరాజ్. అపర్ణాదేవిని నీ ఇష్టంరా, ఏం పిలిచినా పలుకుతా అంటుంది అపర్ణాదేవి. ఇక బుల్లిస్వరాజ్ అయిన రాజ్ మామయ్య తర్వాత నేను ఈ ఇంటికి కాబోయే వారసుణ్ణి నేనే కదా, ఏంటి ఏం మాట్లాడరేంటి అంటూ నవ్వుతూ మాట్లాడుకుంటాడు. వాడి మాటలకు ముగ్గురూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇందిరాదేవి నవ్వుతూ నువ్వు ఈ ఇంటికి రాజుగా మారి వారసుడివి కావాలంటే ఓ పని చెయ్యాలి అంటుంది. ఏంటి అది అంటాడు బుల్లిస్వరాజ్. మీ అత్త కడుపున ఆడపిల్ల పుడితే అప్పుడు నీకు ఆ పిల్లకు పెళ్లి చేసి నువ్వు ఈ ఇంటికే వారసుడివి అయిపోవచ్చు అంటుంది. అవును, అయితే అత్త నాకు త్వరగా ఓ పెళ్ళాన్ని ఇచ్చెయ్ అంటాడు బుల్లిస్వరాజ్. ఓరి వెధవా, వేలుడంతా లేవు, అప్పుడే నీకు పెళ్ళాం కావాలా అంటుంది కావ్య గుర్రుగా చూస్తూ. ఇంతలో రాజ్, కవి ఇద్దరూ బాధతో ఇంటికి చేరుకుంటారు. ఏంట్రా ఎక్కడికి వెళ్ళారు అంటుంది ఇందిరాదేవి. రాజ్, కవి ఇద్దరి ఈ మధ్య అన్నదమ్ములు సీక్రెట్స్ ఎక్కువైపోయాయి అమ్మమ్మ అంటుంది కావ్య తిప్పుకుంటూ. అదేంటి కళ్యాణ్, సీక్రెట్స్ అన్నీ నీతోనే చెబుతాడు కదా అంటుంది అపర్ణాదేవి. ఏమోలే అత్తయ్య, ఈ మధ్య అలా ఏం జరగడం లేదు. ఎంతైనా రక్త సంబంధం కదా, అందుకే కాబోలు నాకేం చెప్పడం లేదు కవిగారు అంటూ బిత్తరపోతూ ఉంటుంది కావ్య. ఇక ఇందిరాదేవి నవ్వుతూ ఏరా కళ్యాణ్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ ని ఏమైనా పట్టావా ఏంటి? ఏంటి సీక్రెట్స్ అంటుంది అనుమానంగా. కవి మౌనంగా తల అడ్డంగా ఊపుతాడు. అయ్యో అమ్మమ్మ, కవిగారు అంత సాహసం చెయ్యలేరులే అమ్మమ్మ, అక్కడున్నది స్వప్న కాదు, అప్పు తాట తీస్తుంది అంటూ జోక్స్ వేస్తుంది. దాంతో అపర్ణాదేవి, ఇందిరాదేవి అంతా నవ్వుతారు. కవి బాధగా మౌనంగా లోపలికి వెళ్ళిపోతాడు. రాజ్ దుఃఖాన్ని ఆపుకోలేక కన్నయ్య కృష్ణుడి విగ్రహం ముందుకు వస్తాడు ఆవేశంగా. ఏంటి స్వామి ఇది? ఏం న్యాయం ఇది? ఏ తప్పు చేయని నా కళావతి ఇంత అన్యాయం చేశావు అంటూ దేవుణ్ణి కడిగి పారేస్తాడు రాజ్. నీకంటే మా కోర్టులు చట్టాలు నయమే అనిపిస్తోంది. అక్కడ ఏ కోర్టులో కాకపోతే ఏ కోర్టులో న్యాయ పోరాటం చేయొచ్చు, కానీ నీ చట్టంలో ఈ అవకాశమే లేనట్లు చేస్తున్నావు. అసలు నా కళావతి ఏం తప్పు చేసింది? దానికి వేశావా ఈ శిక్ష? ఎందుకు వేశావు ఈ శిక్ష? లేక కష్టం లేకపోయినా పరువు కోసం పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి ఎన్నో అవమానాలు పడింది, దానికి వేశావా ఈ శిక్ష? నేను అసలు తనని భార్యగా గుర్తించలేకపోయినా పుట్టింటి వాళ్ళ కోసం అత్తింట్లోనే బాధలు పడింది, దానికి వేశావా ఈ శిక్ష అంటూ రాజ్ అల్లాడిపోతూ నిలదీస్తూ ఉంటాడు. అల్లాడిపోతూనే చివరికి కఠినంగా మారిపోతుంది రాజు గొంతు. సరే అయితే, నిన్ను నమ్ముకున్న వాళ్లకు శిక్ష వేయడమే నీ చట్టమైతే ఒక ప్రాణాన్ని పణంగా పెడితేనే మరో ప్రాణం నిలబడుతుంది అనేది నీ ధర్మమైతే దానికి బలి అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రాణానికి ప్రాణమే సమాధానం అయితే కావాలంటే నా ప్రాణం తీసుకో, వాళ్ళిద్దరి ప్రాణాలు నిలబెట్టు. ఇప్పుడు చెబుతున్నాను విను. వాళ్ళిద్దరి రాతలు ఎలా రాశావో నాకు తెలీదు, కానీ నా కష్టంతో నా కన్నీళ్లతో వాళ్ళ తలరాతలు మారుస్తాను అంటూ రాజ్ దేవుడి ముందే అరుస్తూ ఉంటాడు ఆవేశంగా. ఆ ఇద్దరి ప్రాణాలను కాపాడుతాను. మనిషి సంకల్పం ముందు ఆ విధి కూడా నిలబడలేదని నిరూపిస్తాను. నేను నిన్ను అడిగేది ఒక్కటే, ఈ ప్రయాణంలో నీ సాయం వద్దు, న్యాయం మాత్రం చెయ్యి అంటూ దండం పెట్టి అక్కడ్నుంచి కోపంగా నడుస్తాడు. కమింగ్ అప్ లో రాజ్ నిద్రపోతున్న కావ్య చేతుల్ని పట్టుకుని
అల్లాడిపోతూ నిన్ను నీ బిడ్డను నేను కాపాడతాను. విధిరాతను ఎదిరించి ప్రయత్నం నా ప్రాణం పోతున్నా సరే నా బిడ్డను నీ చేతుల్లో పెట్టి అయినా నీ శ్వాసని తుది శ్వాసని వదులుతాను మాటిస్తున్నాను కళావతి. నీకు మన బిడ్డకు ఏమీ కానివ్వను అని చేతుల్లో చెయ్యి వేసి శపథం చేస్తాడు. అలా మాట ఇచ్చి రాజ్